నా జాతకం వల్లే కదా నువ్వు కళాకారినివైనందుకు బాధపడుతుంది. అదే నాకు బాధగా ఉంది. ఏ కళాకారునికైనా కళ అనేది ఒక వరం. భగవంతుడు నీకు వరంగా ఇచ్చిన కళని నేను నీకు శాపంగా మార్చాను. కోయిలమ్మలా వీణుల విందుగా పాట పాడగలిగిన నువ్వు పాట అంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చాను. అవసరమైతే నా కోసం నువ్వు పాటని త్యాగం చేయడానికి కూడా సిద్ధపడుతున్నావు. అదే నాకు బాధగా ఉంది. బాధపడకండి అఖిల్ బాబు, బాధపడకండి. నాకు పాట ముఖ్యం కాదు, మీరు ముఖ్యం. నా జీవితంలో పాట అనేది ఒక భాగం మాత్రమే, కానీ మీరు నా జీవితం, నా సర్వస్వం. మీకోసం పాట త్యాగం చేయాల్సి వచ్చినా కూడా నేనేం బాధపడను అఖిల్ బాబు, బాధపడను. లేదు శ్యామ, అది కరెక్ట్ కాదు. నా వల్ల ఒక కళకి, ఒక కళాకారునికి అన్యాయం జరగకూడదు. నువ్వు సింగర్గా కొత్త జీవితం ప్రారంభించడం కోసం అవసరమైతే నువ్వు నా జీవితంలో నుంచి వెళ్ళిపోయినా తప్పులేదు. వద్దండి, అలాంటి అశుభాలు మాట్లాడొద్దు. నేను మీ జీవితంలో నుంచి వెళ్ళిపోవడం అంటే ఈ లోకంలో నుంచి వెళ్ళిపోవడమే. అలా మాట్లాడొద్దు శ్యామ. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అర్థం చేసుకోవాల్సింది నువ్వురా. శ్యామ నిన్ను కరెక్ట్గానే అర్థం చేసుకుందిరా. నువ్వే శ్యామ చెప్పేది సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. ఆ కన్నయ్య మీ ఇద్దరినీ కలిపింది మీరు విడిపోవడానికి కాదురా. శ్యామకి మంచి గొంతిచ్చింది ఇలా మోగబోవడానికి కూడా కాదు కదా డాడీ. శ్యామ గొంతు ఎందుకు మోగబోతుందిరా? ఎందుకు మోగబోతుంది? మావయ్య గారు వచ్చాక ఖచ్చితంగా దీనికేదో రెమెడీ చెప్తారు. అది చేస్తే జాతకంలో ఉన్న దోషం పోతుంది. దోషం పోయింది అంటే శ్యామ హాయిగా పాడుకోవచ్చు. అప్పుడు మీ మమ్మీ కూడా సంతోషిస్తుంది. ఏమో డాడీ, అలా జరుగుతుందని నమ్మకం లేదు. అలా జరిగేది అయితే మొన్న మృత్యుంజయ దీక్ష చక్కగా పూర్తయ్యేది, అలా భగ్నమయ్యేది కాదు. ఒరే అఖిల్, ఒకసారి అలా జరిగింది కదా అని చెప్పి ప్రతిసారి అలా జరగదురా. నువ్వు చాలా వీక్గా ఉన్నావు, మెంటల్గా కూడా బాగా వీక్ అయ్యావు. అలా వీక్గా ఉన్నప్పుడు ఆలోచిస్తే ఇలాంటి ఆలోచనలే వస్తాయి. నా మాట విని ప్రస్తుతానికి నువ్వు శ్యామ గురించి, శ్యామ పాట గురించి ఏమీ ఆలోచించొద్దు. మావయ్య గారు వచ్చాక అన్ని సమస్యలు తీరిపోతాయి. సరేనా? సరే డాడీ. మేడం, మేడం, నమస్కారం. నమస్కారం అమ్మా. రండి. ఏంటత్తయ్యా? ఈరోజు మా అత్తగారి పుణ్యతిథి కదమ్మా. ఇంటి కోడళ్లు ముగ్గురికి హారాలు తెప్పించాను. పుణ్యతిథికి హారాలేంటత్తయ్య గారు? ఓ, మా అత్తగారి గురించి నీకు తెలియదు కదూ? మా అత్తగారి పేరు సువర్ణలక్ష్మి.
పేరుకు తగ్గట్టే మనిషి బంగారం, మనసు బంగారం. ఆవిడ మా మామయ్య గారిని పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో కాలు పెట్టిన రోజే మా మామయ్య గారికి మా పొలంలో లంకి బిందెలు దొరికాయట. సాక్షాత్తు కనక మహాలక్ష్మి ఈ ఇంటి కోడలైందని అందరూ అనుకున్నారట. ఆవిడ చనిపోయినప్పటినుంచి ఆవిడ జయంతి నాడు, వర్ధంతి నాడు ఈ ఇంటి కోడళ్లకి బంగారు నగలు చేయించడమనేది ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఆవిడ పేరు మీద ప్రత్యేకంగా చేయించిన ఈ నగలు ఈ ఇంటి కోడళ్లకి మా అత్తగారిచ్చే బహుమతన్నమాట. ఆ నగలు ఈ ఇంటి కోడళ్ళు తప్ప ఎవ్వరూ పెట్టుకోకూడదు. రేపు మీ కోడళ్ళొచ్చాక కూడా మీరిలా ఆవిడ పేరు మీద ప్రత్యేకంగా నగలు చేయించి మీ కోడళ్ళకి ఇవ్వాలన్నమాట. అర్థమైందా? అర్థమైంది అత్తయ్య గారు. గాలివాటుగా ఈ ఇంటికి కోడలుగా కొట్టుకొచ్చిన ఈ పల్లెటూరు దానికి కూడా మాతో సమానంగా నగలివ్వటం ఏంటో మాత్రం నాకు అర్థం కావడం లేదు. సేట్ గారు, హారాలు తీయండి. అలాగే మేడం. ఇది కూడా చాలా చాలా బాగుంది. అవునవును, మా హారాల కన్నా శ్యామాహారమే చాలా చాలా బాగుంది. ఎంతైనా కొత్త కోడలు, ముద్దుల మూడో కోడలు. అందుకే స్పెషల్గా చేయించినట్టున్నారు అత్తయ్య గారు. అదేం లేదు ఐశ్వర్య, నాకు ముగ్గురు కోడళ్ళు సమానమే. ఈ డిజైన్ శ్యామాకి బావుంటుంది అనిపించింది, అందుకే ఇలా చేయించాను. మీకు అది నచ్చితే మీరే తీసుకోండి అక్క. అవసరం లేదు, నేనేదో సరదాగా అన్నానంతే. నాకు చేయించిన ఈ హారం కూడా చాలా బాగుంది. అంటే నా హారం నచ్చలేదా నీకు? లేదక్కా, నీది కూడా నచ్చింది. నీకు నచ్చిందా శ్యామా? చాలా బాగా నచ్చింది అత్తయ్య గారు. తీసుకోమ్మా. నచ్చకుండా ఎలా ఉంటుంది అత్తయ్య? మీ సెలక్షన్కి మేము వంక పెట్టగలమా? అది కట్టుకునే బట్టలైనా పెట్టుకునే నగలైనా మీరు సెలెక్ట్ చేశారంటే తిరుగుండదు కదా. అంటే 3 హారాలు మీరు కోరుకున్నట్టుగా వచ్చాయి కదమ్మా, మీకు నచ్చినట్టేగా? నచ్చేయండి. ఇక నేను బయలుదేరుతానమ్మా. మంచిది. ఆ. ఇంకా ఆలస్యం ఎందుకమ్మా? హారాలు దేవుడి దగ్గర పెట్టి మెళ్ళో వేసుకోండి. అలాగే అత్తయ్య. అయ్యో బాబు బాబు బాబు, ఆగండి బాబు, బాబు నేను చెప్పేది వినండి బాబు. బాబు 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 ఆగండి బాబు. బాబు గురువమ్మ, ఏంటి గురవమ్మ ఇది? ఇంట్లో సామానంతా బయట పారేసి మమ్మల్ని వీధి పాలు చేస్తున్నావేంటి? చేసినప్పు తీర్చకపోతే ఇలాగే చేస్తాను.
బాగున్నాయి, చాలా బాగున్నాయమ్మా హారాలు. శ్యామ, చెప్పింది గుర్తుంది కదా? ఈ హారాలు ఈ ఇంటి కోడళ్ళు మాత్రమే వేసుకోవాలి, ఎవ్వరికీ ఇవ్వకూడదు. అలాగే అత్తయ్య. అలాగే అత్తయ్య అంటే సరిపోదు. మర్చిపోయి ఎవరికైనా ఇచ్చావంటే అత్తయ్య గారు చాలా బాధపడతారు. అత్తయ్య గారికి చాలా కోపం వస్తుంది, గుర్తుపెట్టుకో. నేనెవరికి ఇస్తానక్క? ఎవరికి ఇవ్వను. ఏమో, రేపు పుట్టింటికి వెళ్ళాక మీ వదిన ఈ హారం చూసి ముచ్చటపడి కాసేపు మెళ్ళో వేసుకుంటాను అని అడిగితే ఇచ్చేస్తావేమో. అయినా వాళ్ళ వదిన అలా ఎందుకు అడుగుతుంది ఐశ్వర్య? ఏమో, చెప్పలేం కదక్కా. వాళ్ళు లైఫ్లో ఇటువంటి హారాలు చూసుంటారు కదా. ఏ శ్యామా, ఎప్పుడన్నా ఇటువంటి హారాన్ని నువ్వు చూసావా? చూసినా ఎవరి మెడలోనూ చూసుంటావు తప్ప నీ మెడలో వేసుకొని ఉండవు కదా. నీకు గాని మీ వదిన్కి గాని ఇంత ఖరీదైన హారాలు వేసుకునే అవకాశం లేదు కదా. నిజమే అక్క, నేను ఎప్పుడూ ఇలాంటి హారాన్ని కళ్ళారా చూడలేదు, మెడలోనూ వేసుకోలేదు. కానీ కన్నయ్య కరుణించి ఇలాంటివన్నీ నాకిస్తూ ఉంటాడు. అంతా ఆ కన్నయ్య దయ. కరెక్ట్గా చెప్పావమ్మా, ఆ కన్నయ్య నీకన్నీ ఇస్తూ ఉంటాడు. దీనికి మొగుడి సపోర్టే కాదు, అత్తగారి సపోర్ట్ కూడా ఎక్కువైంది. చెప్తా తీరుస్తాం గురువమ్మ, తప్పకుండా తీరుస్తాం. నీ అప్పు తప్పకుండా తీరుస్తాం గురువమ్మ. ఎప్పుడు తీరుస్తావు? నీ కూతురు పెళ్లి చేసుకుని హాయిగా అత్తారింట్లో సెటిల్ అయిపోయింది. అప్పు తీసుకునేటప్పుడు నేను చెప్పినట్టు చేస్తానని మాటిచ్చి చివరికి మాట తప్పింది. గొప్పింటి కోడలయ్యేసరికి తలెగరేయడం మొదలుపెట్టింది. ఇక నా అప్పు ఎవరు తీరుస్తారు? నువ్వు తీరుస్తావా? నీ పెద్ద కొడుకు తీరుస్తాడా? నీ చిన్న కొడుకు తీరుస్తాడా? గురువమ్మ, మేమందరం కలిసి ఎలాగోలా మీ అప్పు తీరుస్తాం గురువమ్మ. ఎలా తీరుస్తారో చెప్పండి. మీకు మీ నాన్నకు అంతంత మాత్రం సంపాదన, వీడు చూస్తే చిన్నపిల్లాడు. ఎలా తీరుస్తారు? నేను బాగా చదువుకుని ఉద్యోగం చేసి మీ అప్పు తీరుస్తాను గురువమ్మ. ఏంటి, నువ్వు చదువుకుని ఉద్యోగం చేసి నా అప్పు తీరుస్తావా? అప్పటికి నేను చావడం కూడా చస్తాను. అందుకే మీ అప్పు కింద ఈ ఇంటిని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అక్క, అక్క, వైష్ణవి ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? అమ్మా నాన్న బాగున్నారా? అందరం బాగున్నాం. మొన్న సంక్రాంతి పండుగకి నువ్వు కూడా వచ్చుంటే బాగుండేదమ్మా. అవునక్క, కానీ కుదరలేదు. అందుకే ఈసారి అందరినీ చూసేద్దామని వచ్చాను. మీ వారిని కూడా తీసుకురావాల్సింది. ఆయన కొంచెం బిజీగా ఉండి రాలేకపోయారక్క. ఈసారి తప్పకుండా తీసుకొస్తాను. వైదేహి అక్క. వైదేహి అక్క పైన రూమ్ లో ఉంది, వెళ్ళమ్మా. సరే అక్క. అక్క, అక్క, వస్తున్నా. ఏంటి వైష్ణవి వచ్చింది? ఏదైనా డబ్బులు అవసరమై వచ్చుంటుందా? అబ్బా, ఎంత బాగుందో. అబ్బా, ఎంత బాగుందో. ఈ హారాలు ఈ
ఇంటి కోడళ్ళు మాత్రమే వేసుకోవాలి, ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఇదేంటి ఆ హారం వేసుకుంది? ఈ ఇంటి కోడళ్ళు తప్ప ఆ హారాన్ని ఎవరు వేసుకోకూడదు అని అత్తయ్య గారు చెప్పినా కూడా ఆ హారం వైష్ణవి వేసుకుంది. దీన్ని మనం అడ్వాంటేజ్ గా తీసుకోవాలి. వైష్ణవి, ఎంతసేపు అయిందమ్మా వచ్చి? ఇప్పుడే అక్క. ఈ హారం చాలా బాగుందక్క. మా అత్తగారు చేయించారమ్మా. మామూలుగా చేయించలేదు, ఈ ఇంటి కోడళ్ల కోసం స్పెషల్ గా చేయించారు. ఆ హారాన్ని ఇంటి కోడళ్ళు తప్ప ఎవరు వేసుకోకూడదు. తీసేయి. అత్తయ్య గారు చూశారంటే అరుస్తారు. అవునా? అవునమ్మా, తీసి తీసి. సారీ అక్క, నాకు తెలియక వేసుకున్నాను. పర్లేదులే వైష్ణవి, అత్తయ్య గారేం చూడలేదుగా. మీరు చాలా అదృష్టవంతులక్క. ఇంత మంచి అత్తగారున్నా ఇంత గొప్పింటికి కోడలయ్యారు. దేనికైనా రాసి పెట్టుండాలి. నువ్వు కూడా పెద్దవాళ్ళు అరేంజ్ చేసిన పెళ్లి చేసుకొనుంటే ఇలా గొప్పింటికి కోడలుగా వెళ్లేదానివి. లవ్ మ్యారేజ్ చేసుకోవడంతో నీకు ఆ అదృష్టం లేకుండా పోయింది. ఆ అదృష్టం లేకపోయినా లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల నేను హ్యాపీగానే ఉంటున్నాను. అదే కదా కావాలి. లవ్ మ్యారేజ్ అయితే ఏంటి, అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ఏంటి, మొగుడుతో హ్యాపీగా ఉంటే చాలు. రామ్మా, అలా కూర్చొని మాట్లాడుకుందాం. ఈ దెబ్బతో అటు వైష్ణవి ఇంకెప్పుడు డబ్బుల కోసం ఇక్కడికి రాలేదు, ఇటు శ్యామ తమ్ముడు ఆపరేషన్ అంటూ డబ్బులు తీసుకోలేదు. ఎస్, ఏంటోనమ్మా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు. ఈసారి వచ్చేటప్పుడు మీ వారిని కూడా తీసుకురా, 4 రోజులుండి వెళ్దురుగాని. అలాగే అత్తయ్య గారు. అత్తయ్య, అత్తయ్య, ఏంటమ్మా? నా హారానికి హుక్ ఊడిపోయింది అత్తయ్య. శ్యామ, నీ హారం బాగానే ఉంది కదా, హుక్కేం ఊడిపోలేదు కదా? బానే ఉందక్క. అక్క, నీ హారం ఏది? హుక్ ఎలా ఉందో చూద్దాం. గదిలో డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టాను. శ్యామ, వెళ్ళి ఆ హారం తీసుకురా. అలాగే అక్క. ఎప్పుడు నగలు బాగా చేసే సేటు గారు ఈసారేంటి ఇలా పుట్టుక్కున తెగిపోయేలా చేశారు? అదే నాకు అర్థం కావట్లేదు. ఈసారి వేరే చోట చేయిద్దాంలే అత్తయ్య. మీరు చీర పెట్టండి. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అత్తయ్య గారు? రాక రాక మా ఇంటికొచ్చావు, కనీసం చీర జాకెట్ కూడా పెట్టకుండా ఎలా పంపిస్తానమ్మా? దీర్ఘ సుమంగళీ భవ. అక్క, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర హారం లేదక్క. లేకపోవడం ఏంటి? అక్కడే ఉండాలి. అవును, అక్కడే ఉండాలి. ఇందాక వైష్ణవి అక్కడే పెట్టింది కదా.
వైష్ణవి పెట్టడం ఏంటి? అంటే వైష్ణవి హారాన్ని చూసి చాలా బాగుందని మెచ్చుకొని ఆ డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టింది. అవునవును, అక్కడే పెట్టాను నేను. నేను చూస్తానుండు. అక్కడ లేదు.